చాలా కాలం క్రితం ఒక అడవిలో జింక, కాకి మరియు ఎలుక అనే ముగ్గురు మంచి స్నేహితులుండేవారు. వారు ఎప్పుడూ కలిసే ఉండేవారు, కలిసే భోజనం చేసేవారు. అయితే ఒక రోజున వాటి దగ్గరకి ఒక తాబేలు వచ్చింది. వచ్చి ఇలా అడిగింది, నేను ఒంటరిగా ఉంటున్నాను, నన్ను కూడా మీతో స్నేహితుడిగా స్వీకరిస్తారా అని ఆశగా అడిగింది. ఆ ముగ్గురు స్నేహితులు కొంచెం సేపు ఆలోచించి, సరే తాబేలు, ఇక నుంచి నువ్వు కూడా మా స్నేహితుడవి అని సంతోషంగా స్వాగతించాయి. ఆ విధంగా ముగ్గురు స్నేహితులు కాస్త నలుగురు స్నేహితులు అయ్యారు. అప్పట్నుంచి అవి రోజు ఎంతో సంతోషంగా హాయిగా కలిసిమెలిసి జీవించేవి. అయితే ఒక రోజున అందరూ కలిసి సరదాగా మాట్లాడుకుంటున్నప్పుడు కాకి ఇలా అడిగింది, తాబేలు గారు, ఈ అడవిని వేటగాళ్ళు క్రమం తప్పకుండా సందర్శిస్తారు కదా, అలాంటి సమయంలో మిమ్మల్ని మీరు ఎలా రక్షించుకుంటారు, మీ భద్రత ఎలా ఉంటుంది, అసలు ఎలా తప్పించుకుంటారు అని ఎంతో ఆసక్తిగా అడిగింది. దానికి తాబేలు బాధగా ఇలా చెప్పింది, నేను మీ గుంపులో చేరడానికి కారణం అదే కదా, నన్ను నేను రక్షించుకోలేకపోతున్నాను, దానికి కారణం నా నెమ్మదత్వం, అందుకే నేను మీతో స్నేహితుడిగా చేరాలనుకున్నాను అని చెప్పింది. అయితే ఒక రోజున అందరూ కలిసి సరదాగా భోజనం చేస్తున్న సమయంలో ఒక వేటగాడు అక్కడికి వచ్చాడు. ఇక అంతే, ఆ వేటగాడిని చూశారో లేదో జింక వెంటనే పరుగులు తీసింది, కాకి ఆకాశంలోకి ఎగిరిపోయింది, ఎలుక రంధ్రంలోకి దూరింది. తాబేలు వేగంగా పరిగెత్తడానికి ప్రయత్నించింది, కానీ అప్పటికే పట్టేసుకున్నాడు. దాన్ని పట్టుకొని వలలో కట్టేశాడు. వేటగాడు జింకను పట్టుకోలేకపోయాడు, కానీ తాబేలు ఉన్నందున ఈ తాబేలును విందుగా తినాలని అనుకున్నాడు. తాబేలు చిక్కుకుపోవడం చూసి దాని స్నేహితులు చాలా బాధపడ్డాయి. తన స్నేహితుడైన తాబేలును వేటగాడి నుండి ఎలా రక్షించాలా అని ఆలోచించడం మొదలుపెట్టాయి. అంతలోనే వాళ్ళకి ఒక మంచి ఆలోచన వచ్చింది. దానిని అమలు చేద్దామని అనుకున్నారు. కాకి వెంటనే ఆకాశంలోకి ఎగిరి నది ఒడ్డున వెళుతున్న వేటగాడిని గుర్తించింది. ప్రణాళిక ప్రకారం జింక వేటగాడు గుర్తించకుండా ముందుకు వెళ్ళి చనిపోయినట్లుగా వెళ్ళే మార్గంలో పడుకుంది. వేటగాడు నేల మీద పడుకున్న జింకను దూరం నుంచి చూశాడు. అతను తప్పించుకున్న జింక పిల్ల మళ్ళీ కనపడినందుకు చాలా సంతోషించాడు. వేటగాడు జింకను చూసి సంతోషంతో, ఇది చచ్చింది, దీన్ని తీసుకెళ్లి విందు చేసుకుంటా అని అనుకున్నాడు. వెంటనే తాబేలును నేల మీద పెట్టి జింకను పట్టుకోవడానికి పరిగెత్తాడు. ఈలోగా అనుకున్నట్లుగా ఎలుక తాబేలు వద్దకు వచ్చి తన పళ్ళతో వలను కట్ చేసి తాబేలుని తప్పించింది. తాబేలు వెంటనే పక్కనే ఉన్న నదిలోకి వెళ్ళిపోయింది. ఈ స్నేహితుల సలహాలు తెలియక పాపం వేటగాడు జింకను తీసుకురావడానికి వెళ్ళాడు. కానీ అతను జింక దగ్గరకు వెళ్లేలోపే అది మరలా అడవిలోకి పరిగెత్తింది. అతను ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే జింక అదృశ్యమైపోయింది. సరేలే అని మళ్ళీ నిరాశతో వేటగాడు వలలో ఉన్న తాబేలు వద్దకు వచ్చాడు. కానీ అప్పటికే తాబేలు అక్కడ లేదు. అది చూసి అతను షాక్ అయ్యాడు. తన చుట్టూ ఏం జరుగుతుందో తెలియక భయపడి అడవి నుండి వేటగాడు పారిపోయాడు. ఈ విధంగా ముగ్గురు స్నేహితులు కూడా తాబేలును వేటగాడి నుండి రక్షించుకున్నాయి. మరలా యథావిధిగా సంతోషంగా జీవించడం మొదలుపెట్టాయి. సో ఫ్రెండ్స్, ఈ కథ ద్వారా మనం ఏం తెలుసుకున్నాం? స్నేహితులు కలిసి ఉంటే ఎలాంటి సమస్యనైనా పరిష్కరించుకోవచ్చు. నిజమైన స్నేహితులు ఒకరికి కష్టం వచ్చినప్పుడు సహాయం చేస్తారు. వేటగాడు తాబేలును పట్టుకున్నప్పుడు దాని స్నేహితులు అద్భుతమైన ప్రణాళికతో దాన్ని రక్షించారు. స్నేహితుల ఐకమత్యం మరియు సహాయం ఎంతో శక్తివంతమైనది. కష్ట సమయంలో కలిసి పనిచేస్తే ఎలాంటి ప్రమాదమైనా దాటవచ్చు. ఒక అడవిలో ఒక ఎలుగుబంటి ఉండేది. దానికి తనకు చాలా బలం ఉందని చాలా పొగరు. అడవిలోని జంతువులతో అనవసరంగా గొడవలు పెట్టుకునేది. వాటిని ఏడిపించేది, హింసించేది. దానితో అవన్నీ ఈ ఎలుగుబంటి పీడ ఎప్పుడు విరగడవుతుందా అని ఎదురు చూడసాగాయి.
ఆ అడవిలో సింహాలు, పులులు, ఏనుగులు వంటి పెద్ద పెద్ద జంతువులు ఏవీ లేకపోవడంతో ఎలుగుబంటికి ఎదురే లేకుండా పోయింది. ఎలుగుబంటి ఒకరోజు అడవిలోని జంతువులను అన్నింటినీ పిలిచింది. ఈ అడవిలో నన్ను ఓడించే మొనగాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉంటే నాతో పోటీకి రండి, లేకపోతే రేపటి నుంచి నేనే ఈ అడవికి రాజును. మీరంతా నేను చెప్పినట్టు వినాలి అని సవాలు చేసింది. జంతువులన్నీ భయంతో ఏవీ ముందుకు రాలేదు. ఆ అడవిలో ఒక తాబేలు ఉంది. అది చాలా తెలివైంది. ఎలాగైనా ఈ పొగరబోతు ఎలుగుబంటి ఆట కట్టించి అడవిని కాపాడాలని అనుకుంది. వెంటనే అది ఎలుగుబంటి ముందుకు వచ్చేసింది. ముందుకు వచ్చి తాబేలు ఇలా అన్నది, ఒక తాడు నా కాలికి కట్టుకొని ఈ చెరువులోకి దుంకుతా. నీకు నిజంగా అంత బలం ఉంటే నన్ను బయటకు లాగగలవా? నీటిలో నన్ను ఎదిరించే మొనగాళ్లే ఎవ్వరూ లేరు అని అన్నది. ఆ మాటలకు ఎలుగుబంటి పడి పడి నవ్వుతూ, ఏంది, నిన్ను నేను బయటకు లాగలేనా? గట్టిగా ఒక్క లాగు లాగానంటే ఎగిరి చెరువులో నుంచి బయటకొచ్చి పడతావు. నేను పోటీకి సిద్ధం అని పొగరుగా అంది. తాబేలు, సరే అయితే నేను నీళ్ళల్లో బాగా అడుగుకుపోతాను, చేతనైతే లాగు చూద్దాం అంటూ ఒక కాలికి తాడు కట్టుకొని బుడుంగున నీళ్ళలోకి మునిగింది. తాబేలు వేగంగా కిందకు పోయింది. ఒక పెద్ద బండరాయికి తాడును కట్టేసి పక్కనే మౌనంగా నిలబడింది. ఎలుగుబంటికి ఇదంతా తెలీదు కదా. దాంతో లాగడం మొదలుపెట్టింది. ఎంత లాగినా తాడు కొంచెం కూడా కదల్లేదు. లాగి లాగి దానికి చేతులు నొప్పి పెట్టాయి. ఆఖరికి ఇంక నా చేత కాదు అంటూ తలదించుకుంది. ఆ వెంటనే తాబేలు మరలా తాడును తన కాలికి కట్టుకుంది. ఏమీ తెలియని నంగనాచి లెక్క పైకి వచ్చి, ఓస్, నీ బలం ఇంతేనా? ఏదో పెద్ద వీరునివి అనుకున్నానే ఇన్ని రోజులు అని అన్నది. అది చూసి చుట్టూ ఉన్న జంతువులన్నీ పడి పడి నవ్వసాగాయి. ఎలుగుబంటి సిగ్గుతో వాటికి మొహం చూపించలేక అడవి వదిలి వెళ్ళిపోయింది. అడవిలోని జంతువులన్నీ సంబరాలు చిందులు వేశాయి. తాబేలు తెలివిని ఎంతో మెచ్చుకున్నాయి. సో ఫ్రెండ్స్, ఈ కథ ద్వారా మనం ఏం తెలుసుకున్నాం? తెలివితేటలు బలం కన్నా శ్రేష్టం. ఆలోచన చేయగలిగిన వారు ఎంతటి శక్తివంతులైనా ఎదుర్కొని గెలవగలరు. తెలివితేటలు ఎంతటి బలశాలి అయినా ఓడించగలవనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. అహంకారం మనల్ని నాశనం చేస్తుంది, కానీ జ్ఞానం మరియు స్నేహం మనల్ని బలవంతులుగా మారుస్తుంది. ఒక రోజున అడవిలో ఒక చీమ వేగంగా పరిగెడుతున్నది. అలా పరిగెడుతున్న కొంతసేపటికి దానికొక ఎలుక ఎదురొచ్చింది. చీమా చీమా, ఎందుకంత వేగంగా పరిగెడుతున్నావు అని చీమను అడిగింది ఎలుక. అప్పుడు చీమ ఇలా అన్నది, అక్కడొక పెద్ద జంతువు ఉంది, నాకన్నా చాలా పెద్దది. అది నన్ను తినేస్తుందేమోననే భయంతో పరిగెడుతున్నాను అంది చీమ. అయితే అది నన్ను కూడా తినేస్తుందేమో, నేను నీతో పాటే పరిగెడుతాను అంటూ ఎలుక కూడా పరుగు ప్రారంభించింది. రెండూ పరిగెడుతుండగా ఒక కుందేలు ఎదురొచ్చింది. ఎందుకలా పరిగెడుతున్నారు అని అడిగింది కుందేలు. అక్కడొక పెద్ద జంతువు ఉంది, నాకన్నా చాలా పెద్దది. అది నన్ను తినేస్తుందేమోననే భయంతో పరిగెడుతున్నాను అంది చీమ. అవునవును అంది ఎలుక. దాంతో భయంతో కుందేలు కూడా వాటితో పాటు పరుగు ప్రారంభించింది. కొంత దూరం వెళ్ళాక వాటికొక నక్క ఎదురయ్యింది. ఆగండి ఆగండి, ఎందుకలా పరిగెడుతున్నారు? అదే ప్రశ్న వేసింది. చీమ మళ్ళీ అదే సమాధానం చెప్పింది. వాటితో పాటు నక్క కూడా పరిగెత్తడం ప్రారంభించింది. చాలా దూరం పరిగెత్తాక నక్క అలసటతో, బాబోయ్, ఇంక నా వల్ల కాదు, నేను పరిగెత్తలేను. ఇంతకు ఆ జంతువేమిటి? అప్పుడు చీమ, ఓ అదా, అది పెద్ద గండు చీమ. నా వైపే వస్తుంటే తను నన్నేం చేస్తుందోనని భయపడ్డాను అని చెప్పింది చీమ. ఎలుక, కుందేలు మరియు నక్కకు కోపం వచ్చి, గండు చీమ మమ్మల్ని తింటుందా?
అనవసరంగా భయపెట్టావు. అని కళ్ళెర్రజేశాయి. అప్పుడు చీమ నన్ను తింటుందని చెప్పాను కానీ మిమ్మల్ని తింటుందన్నానా? అంది చీమ. నిజమే కదా అని అనుకున్నాయి ఎలుక, కుందేలు మరియు నక్క. వాస్తవానికి ఎలాంటి ప్రమాదం లేదని అర్థమయ్యాక అందరూ చిరునవ్వులు నవ్వుకోవడం మొదలుపెట్టాయి. అందరూ ఆ చెట్టు క్రింద కూర్చొని తమ గత భయాల గురించి సరదాగా మాట్లాడుకుంటూ సమయం గడిపారు. ఆ రోజు నుంచి చీమ, ఎలుక, కుందేలు మరియు నక్క మంచి స్నేహితులయ్యారు. ఆ అడవి ఎల్లప్పుడూ ఆనందకరమైన పదాలతో, నవ్వుల ధ్వనులతో నిండిపోయింది. సో ఫ్రెండ్స్, ఈ కథ ద్వారా మనం ఏం తెలుసుకున్నాం? ఇతరులు ఎందుకు భయపడుతున్నారో తెలియకుండానే మనం కూడా భయపడడం అవివేకం, అనవసరమైన గందరగోళాన్ని సృష్టిస్తుంది. ఇతరుల భయాలకు లేదా మాటలకు తక్షణమే ప్రభావితమవ్వడం కంటే నిజాన్ని తెలుసుకోవడం చాలా ముఖ్యం. అనవసరంగా ఇతరులను కలవరపెట్టడం మంచి పద్ధతి కాదు. ఒక విషయం గురించి వివరాలు తెలుసుకొని ఆ తర్వాత నిర్ణయం తీసుకోవడం మంచిది. భయం మన తెలివికి అడ్డుగా ఉండకూడదు. ఒక అడవిలో సింహం, చిరుతపులి కలిసి ఉండేవి. రెండిటికి వయసైపోవడంతో పెద్దగా వేటాడలేకపోయేవి. ఉన్న దాంట్లోనే ఏదోలా సరిపెట్టుకునేవి. ఓసారి వాటికి వరుసగా వారం రోజుల పాటు తినడానికి ఏమీ దొరకలేదు. ఆకలితో నకనకలాడిపోయాయి. అదే సమయంలో వాటికో జింకపిల్ల కనిపించింది. అప్పుడు సింహం, మిత్రమా, మనం ఎవరికి వారే వేటాడుతుంటే జంతువులు పారిపోతున్నాయి. ఈసారి ఇద్దరం కలిసే చెరోవైపు నుంచి దాడి చేద్దాం అని చెప్పింది. దానికి చిరుతపులి సరేనంది. రెండూ కలిసి తెలివిగా వేటాడడంతో జింకపిల్ల దొరికిపోయింది. దాంతో వాటి సంతోషానికి అవధుల్లేవు. అయితే సింహం మాత్రం కలిసి వేటాడాలన్న ఆలోచన మొదట నాకే వచ్చింది కాబట్టి నేనే ముందుగా తింటాను అని అన్నది. దానికి చిరుతకి ఎక్కడలేని కోపం వచ్చింది. దాంతో అక్కడ ఉన్నదే చిన్న జింకపిల్ల, ముందు నువ్వు తింటే మొత్తం తినేస్తావు, ఇద్దరం కలిసే వేటాడం, కలిసే తిందామని చెప్పింది. దానికి సింహం ఒప్పుకోలేదు. మాట పెరిగింది. అసలు నీకు వాటానే ఇవ్వను, మొత్తం నేనే తింటాపో అని ఉరిమింది చిరుత. ఈ గొడవంతా చెట్టు చాటు నుంచి ఓ నక్క గమనించసాగింది. అసలే వృద్ధాప్యం, ఆ పైన ఆకలితో అలమటిస్తున్న ఆ రెండూ ఎక్కువసేపు పోట్లాడుకోలేవన్న విషయం దానికి అర్థమైంది. గొడవ పడి సింహం, చిరుత అలిసిపోయి కూలబడ్డాయి. అదే అదుననుకున్న నక్క గబాలున జింకపిల్లను లాక్కొని పారిపోయింది. అయ్యో, కలిసి పంచుకోకుండా గొడవపడి ఆహారాన్ని పోగొట్టుకున్నామే అని సింహం, చిరుతపులి బాధపడ్డాయి. సో ఫ్రెండ్స్, ఈ కథ ద్వారా మనం ఏం తెలుసుకున్నాం? సహకారం చేస్తే మనం పెద్ద సమస్యలను కూడా సులభంగా పరిష్కరించగలుగుతాము. కానీ స్వార్థం వల్ల మనం మనకే అవసరమైనవి కూడా కోల్పోతున్నాం. కలిసి పని చేయడం, పంచుకోవడం మంచిది. పంచుకోకపోతే చివరికి అన్నీ కోల్పోయే ప్రమాదం ఉంది. మధురాపురి రాజ్యానికి భీమసేనుడనే రాజు ఉండేవాడు. అతడు మితిమీరిన భోజనప్రియుడు. చాలా పెద్ద భోజనశాలను నిర్మించి అనేక దేశాల నుండి ప్రసిద్ధి చెందిన వంటవారిని నియమించాడు. 4 పూటలు రకరకాల వంటలను తిని ఆనందించేవాడు. అయితే రోజుకో కొత్త రకం వంటకు, రుచికరమైన భోజనానికి అలవాటు పడి ఆకలి అనే పదానికి అర్థం తెలియని విధంగా అయిపోయింది రాజు పరిస్థితి. రాజుకు రాను రాను ఏ వంటకం రుచించకుండా పోయింది. ఏదైనా అతిగా చేస్తే అంతే మరి. ఎంత రుచిగా వండినా వంకలు పెట్టడం మొదలుపెట్టాడు. ప్రసిద్ధి చెందిన వంటవారు వండినప్పటికీ రుచిగా లేదని వారిని శిక్షించేవాడు. అలా ఆఖరికి రాజుగారి వంటశాలలో ఒక్క వంటవాడు కూడా లేని పరిస్థితి వచ్చింది. అక్కడి ఆస్థానంలో పనిచేసేవారే రాజుకు వంట చేయడానికి వంతులు వేసుకునేవారు. వంటవారి కోసం రాజ్యమంతా వెతికినా భీమసేనునికి తృప్తిపరచగలిగిన ఒక్క వంటవాడు కూడా దొరకలేదు. ఆఖరికి
పొరుగు దేశం నుండి ఒక యువకుడు రాజుగారికి వంట చేయడానికి సిద్ధమయ్యాడు. ఆస్థానానికి వచ్చినప్పుడు భీమసేన రాజు, ప్రపంచంలో నేను ఎన్నడూ రుచి చూడని వంటకాన్ని నీవు తయారు చేయగలవా అని అడిగాడు. అప్పుడు ఆ యువకుడు, మహారాజా, మీరెన్నడూ రుచి చూడని వంట ఒకటి ఉన్నది. దాని పేరు ఆకలి కాయల పులుసు. కానీ ఆ కాయలు అడవిలో మాత్రమే కాస్తాయి. కోసిన వెంటనే వండాలి. కాబట్టి మీరు నాతో అడవికి వస్తే రుచి చూడగలరు అన్నాడు. రాజుకు కొత్త వంటకం గురించి విని బాగా నోరూరింది. ఆ యువకుడితో వెంటనే అడవికి బయలుదేరాడు. అలా పొద్దున్నే బయలుదేరిన వాళ్ళు సాయంత్రం అయినా కూడా అడవిలో నడుస్తూనే ఉన్నారు. రాజుకు చాలా ఆకలి వేసింది. ఇంకా ఎంత దూరం అని అడగడం మొదలుపెట్టాడు. ఆఖరికి యువకుడు రాజుకు తెలియకుండా తనతో తెచ్చిన ఉల్లిపాయలతో పులుసు చేసి రాజుకిచ్చాడు. మహారాజా, ఇదే ఆకలికాయల పులుసు అని చెప్పాడు. భీమసేనుడు ఆకలితో ఉండడం వలన ఆ పులుసు చాలా రుచించింది. అలాంటి పులుసు తను ఎప్పుడూ తినలేదన్నాడు. అప్పుడు ఆ యువకుడు నవ్వుతూ, మహారాజా, ఇది మామూలు ఉల్లిపాయల పులుసు. మీరు ఆకలితో ఉండడం వల్ల అది మీకు రుచించింది. ఆకలి లేని వారికి పంచభక్ష్య పరమాన్నమైనా రుచించదు. ఆకలితో ఉన్నవారికి ఎలాంటి భోజనమైనా రుచిస్తుంది అని చెప్పాడు. రాజుకు పొరపాటు తెలిసి వచ్చింది. ఆకలి విలువ తెలిసి తన అలవాట్లను మార్చుకున్నాడు. సో ఫ్రెండ్స్, ఈ కథ ద్వారా మనం ఏం తెలుసుకున్నాం? అతిగా ఏదైనా చేయడం మంచిది కాదు. నిజమైన ఆనందం అవసరాలు ఉన్నప్పుడు మాత్రమే ఉంటుంది. అవసరాలు ఉన్నప్పుడే వాటిని ఆస్వాదించడం ముఖ్యం. ఆకలి లేని వారికి ఎంత మంచి ఆహారమైనా రుచించదు. ఆకలి విలువను గుర్తించడం అవసరమని మనం తెలుసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.